పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఈ శుభదినమును బట్టి ప్రభువుకు నిండైన వందనములు తెలియజేస్తూ, అలాగే శ్రద్ధగా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైనా వాక్య భాగాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీదకి విస్తారమైన జనముగా, సైన్యముగా వారి మీదకి యుద్ధానికి వచ్చి వారిని ముట్టడి వేసినప్పుడు ఇశ్రాయేలీయులు బహుగా భయపడ్డారు. అందులో గిద్యోను కూడా భయపడి గానుగు చోటున గోధుమలు దొల్లగొట్టుకుంటుండగా దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమ గల బలాఢ్యుడా అని గిద్యోను ధైర్యపరిచి గిద్యోనుతో మాట్లాడినప్పుడు మొదట గిద్యోను నమ్మలేదు. దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఇది ఎలా సంభవిస్తుంది అని సందేహాన్ని వెలిబుచ్చాడు. తర్వాత కొన్ని సూచనలు అడిగిన తర్వాత దేవుడు ఆ సూచనలు నెరవేర్చిన తర్వాత దేవునికి భయపడి, అయ్యో నేను దేవుని చూచాను, ఇక నేను బ్రతకను అని భయపడుతున్నప్పుడు దేవుడు అతన్ని ధైర్యపరిచి, భయపడకము, నీవు చావవు అని అతన్ని ధైర్యపరచడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని చూస్తే ఎవరు కూడా బ్రతకరు అన్న సత్యం వాస్తవమైనప్పటికీ ఆ భయమే కాకుండా సహజంగా మరణ భయము ప్రజలను ఆవరిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఏదో రీతిగా మరణ భయము ప్రజలను పట్టి పీడిస్తూ సమాధానం లేకుండా చేయడం మనం చూస్తూ ఉన్నాం. కోర్స్ కొంతమందికి మరణ భయం ఉండదు. కారణం ఏంటంటే మరణం తర్వాత నిత్య నరకం ఉందన్న విషయం నమ్మక, లేక వారికి తెలియక మరణం గురించిన భయం లేని వారిగా ఆయా విధమైన పాపంలో జీవిస్తూ వాటిలో సంతోషిస్తూ ఉంటారు. కానీ ఏవైనా బలహీనతలు, వ్యాధులు వచ్చినప్పుడు డాక్టర్లు ఇక బ్రతకు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ మరణ భయం వారిని పట్టి పీడించడం మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని అని చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, జీవితకాలం అంతా మరణ భయంతో మానవులు జీవిస్తున్నారు. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములు తిన్నట్లయితే నిశ్చయముగా నువ్వు మరణించదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ధిక్కరించినందువలన మానవునికి మరణం వచ్చింది. అప్పటి నుండి మానవుడు మరణ భయం చేత జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ మరణ భయం నుంచి విడిపించడానికే ప్రభువైన యేసయ్య రక్త మాంసములలో పాలివాడయ్యను, అనగా
మానవుడిగా ఈ లోకమునకు వచ్చాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి మనం గమనించినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎంత భయపడ్డాడో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. గోడ తట్టు తన ముఖం తిప్పుకొని తను ఎంత యథార్థముగా ప్రభు సన్నిధిలో జీవించాడో, దేవుని బిడ్డలారా, కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి ప్రార్థించడం మనం చూస్తున్నాం. ప్రభు ఆ ప్రార్థన ఆలకించి హిజ్కియా యొక్క కన్నీటిని చూచి మరలా 15 సంవత్సరములు ఆయుష్ హిజ్కియాకు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ 15 సంవత్సరాల ఆయుష్ ప్రారంభమే బాగుపడి నీవు దేవుని యొక్క మందిరంకి ఎక్కి వెళుతావు అని చెప్పడం మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మరణ భయం తొలగించి ఆయన సన్నిధిలో జీవించడానికే మనకు ఆయుష్నిస్తున్నాడు. ఎవరైతే ఆయన యొక్క సన్నిధిలో జీవిస్తారో వారికి మరణ భయం ఉండదు. కారణం, మన ప్రభు అయిన యేసయ్య మరణ భయాన్ని తొలగించడానికే ఈ లోకానికి వచ్చాడు. హిజ్కియా యొక్క మరణ భయం తొలగిపోగానే దేవుని బిడ్డలారా, అతని కన్నీళ్లు నాట్యముగా మార్చబడింది. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పొడిగించగా హిజ్కియా సంతోషించాడు. కనుక మన జీవితాల్లో కూడా మరణ భయాన్ని తొలగించడానికే ప్రభువైన యేసయ్య ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తోంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56, 57 వచనాలు మనం చదివినట్లయితే, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం యొక్క ముళ్ళు పాపము, అనగా పాపం ద్వారానే మరణం వచ్చింది. ఎలాగైతే ఒక ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుందో, అలాగే పాపం అనే ముళ్ళు మానవునికి గుచ్చుకొనట ద్వారా, లేక పాపము మానవుని పరిపాలన చేస్తుండగా తద్వారా మరణము సంభవించింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ మరణము నుంచి దేవుడు జయమును అనుగ్రహించాడని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అందుకే 54వ వచనాన్ని మనం గమనించినట్లయితే, విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? అవును దేవుని బిడ్డలారా, యేసయ్య సవాల్ చేశాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడని. దేవుని బిడ్డలారా, విజయమందు మరణాన్ని మృంగివేశాడు, అనగా నో మోర్ డెత్, మరణము ఓడిపోయింది. యేసయ్య మరణపు ముళ్ళును విరిచి యేసయ్య విజయాన్ని పొందాడు. అదే విజయాన్ని దేవుని బిడ్డలారా నేటి దినమందు మనకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసయ్య మరణాన్ని జయించి మృత్యుంజయుడు లేచిన తర్వాత మొట్టమొదట శిష్యులను కలుసుకున్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చదివినట్లయితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. మొట్టమొదట ప్రభు వారిని, అనగా భయపడుతున్న వారిని చూచి వారికి సమాధానం కలుగునుగాక అని వారిని ధైర్యపరచడం మనం చూస్తున్నాం.
అలాగే మళ్ళీ క్రింద మనం గమనించినట్లయితే ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, వారిని ధైర్యపరుస్తున్నాడు. మీరు భయపడొద్దు, మీ గదుల్లో దాక్కోవద్దు, వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని శిష్యులను ధైర్యపరిచి పంపడం మనం చూస్తున్నాం. ఆ సమయంలో మరి తోమ అక్కడ లేడు. తర్వాత తోమ వచ్చి శిష్యులతో కలిసినప్పుడు శిష్యులు చెప్పారు, మేము ప్రభువుని చూసామంటే నేను ఆయన యొక్క గాయముల్లో వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరలా తోమ కోసం మరొకసారి ప్రభు ప్రత్యక్షమై తోమాను పిలిచి, మరలా మీకు సమాధానం కలుగుగాక అని చెప్పాను. తర్వాత తోమాతో, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుము అనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మొదటిసారి శిష్యులు భయపడి కలవరపడి గదుల్లో తలుపు వేసుకొని దాక్కున్నప్పుడు రెండుసార్లు మీకు సమాధానం కలుగుగాక అని చెప్పాడు. ఆ సమయంలో తోమ అక్కడ లేడు. మరలా తోమ కోసం మరొకసారి ప్రత్యక్షమై మరలా మీకు సమాధానం కలుగుగాక అని చెప్పి తోమ యొక్క కలవరమును తొలగించి తోమకు కూడా సమాధానం కలుగుగాక అని చెప్పడం మనం చూస్తున్నాం. అనగా, నేను మరణాన్ని జయించాను, మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు కలవరపడుతున్నారు అని. దేని బిడ్డారా, పునరుద్ధరణుడైన యేసయ్య మృత్యుంజయుడై మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి జయవీరుడిగా వారికి ప్రత్యక్షం కావడం మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలమైన మనకు మరణము ఏ హాని చేయలేదు. మరణము పరలోకానికి ఒక మార్గం మాత్రమే, కానీ లోకస్తులకు అది భయాన్ని పుట్టిస్తుంది. కనుక నేటి దినాల్లో మరణ భయంతో భయపడుతున్న వారికి ప్రభు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, నేను మరణాన్ని జయించాను. కాబట్టి ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో వారు కూడా మరణాన్ని జయిస్తారు. నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుండనిస్తానని దేవుడు ధైర్యాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఎటువంటి మరణ భయం కూడా మనకు అసమాధానాన్ని కలుగు చేయకూడదు, మన సమాధానాన్ని దొంగిలించకూడదు. అట్టి ధైర్యంతో సమాధానం కలిగిన వారంగా దేవుని బిడ్డలారా మరణాన్ని ఎదుర్కోగలగాలి. యేసయ్యను గెత్సెమనే తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు భయపడకుండా నేనే యేసును అని వారికి ఎదురుగా వెళ్ళడం చూస్తున్నాం. మిగిలిన శిష్యులైతే పారిపోయారు, కానీ యేసయ్య మాత్రం మరణాన్ని జయించే విజయవీరుడు కనుక మరణానికి భయపడకుండా, సైనికులకు భయపడకుండా వారికి ఎదురుగా వెళ్ళి నేనే యేసును అని చెప్పి ఆఖరికి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం శిలువ శ్రమలను అనుభవించి మరణించి మూడవ దినమందు మృత్యుంజయుడై దేని బిడ్డలారా మేఘముల మీద తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన మరలా తిరిగి రాను అన్నాడు. దేవుని బిడ్డలారా సిద్ధపడదాం, ఆయతపడదాం, సమాధానాన్ని కాపాడుకుందాం. విశ్వసించేవాడు కలవరపడడు అని రాయబడింది. ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, సమాధానం కలిగిన వారంగా సాక్షులుగా ప్రభు కోసం జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.